నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్నటువంటి నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్విక్గా రివిజన్ చేసుకోవడానికి అనువుగా సులభంగా అర్థం చేసుకోవడానికి గాను మీకు వీడియో పాఠ్యాంశాలతో మేము ముందుకైతే రావడం జరిగింది. అందులో భాగంగా 10వ తరగతి బయాలజీలోని 5వ పాఠ్యమైనటువంటి నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థ అనే పాఠ్యాంశం గురించి ఈ వీడియోలో రివ్యూ చేద్దాము. ప్రతిరోజు మనం నడవడం, పరిగెత్తడం, తలుపులు లాగడం, వాహనాలు నడపడం వంటి రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ నిర్దిష్టమైన శరీర సమతాస్థితి కలిగి ఉండటంతో పాటుగా శరీర భాగాల మధ్య సమన్వయం వలననే జరుగుతుంది. అంటే రోజు మనం దైనందిక కార్యక్రమాలు నిర్వహించాలంటే శరీరం కూడా సమతాస్థితిలో ఉండడం వల్ల, శరీర భాగాల మధ్య సమన్వయం వల్ల మాత్రమే జరుగుతుందన్నమాట. నిజానికి కదలిక, సమతాస్థితి మరియు సమన్వయం అనే 3 ప్రాథమిక క్రియలు కలిసి పనిచేస్తూ మన శరీరం చేసే ప్రతి చిన్న కదలికకు కారణభూతం అవుతాయన్నమాట. అంటే శరీరంలో జరిగేటటువంటి కదలికలు కానివ్వండి, సమతాస్థితి కానివ్వండి, వీటిని నిర్దేశిస్తూ సమన్వయం కానీ ప్రతి చిన్న విషయంలో కూడా వీటి యొక్క సమన్వయ ప్రక్రియ అనేది కంపల్సరీ ఉంటుంది. శరీరం కదలడం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. అందుకే దీన్ని గొప్ప విన్యాసం అని కూడా చెప్పవచ్చు. మనం అతి తక్కువ ఆధారపీఠం కలిగిన పాదాలపై నిటారుగా నిలబడి సమతాస్థితిలో ఉండడం కూడా కష్టమైన సవాలే. అంటే శరీరాన్ని ఒక చిన్న పాదాలపైన నిలబెట్టడం కూడా కష్టమైన పని. అయినప్పటికీ మనం చాలా మామూలుగా 2 కాళ్ళ మీద నిలబడటమే కాక మన శరీరాన్ని సమతాస్థితిలో ఉంచుకుంటూ నడవడం వంటి క్లిష్టమైన పనులు కూడా చాలా తేలిగ్గానే చేస్తుంటాము. అంటే శరీరంలో ఉండేటటువంటి సమన్వయ వ్యవస్థ అనేది ఎంత ప్రత్యేకంగా పనిచేస్తుందో, పటిష్టంగా పనిచేస్తుందో దీంతో మనం చెప్పవచ్చు. సమతాస్థితి, సమన్వయము అవసరమయ్యేటటువంటి కొన్ని పనుల గురించి చెప్పండి అంటూ ఒక చిన్న ప్రశ్న వేశాడు. మన శరీరంలో అనేక వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడం వల్లనే అన్ని క్రియలు సక్రమంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు మనం కదిలినప్పుడు మన ఎముకలు, కండరాలు మాత్రమే కాక అనేక ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తాయి. కండర వ్యవస్థలు అనేక కండరాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తూ ఉంటాయి. అందువల్లనే మనకేమవుతుందంటే ఒక సమతాస్థితిలో నిశ్చలంగా మనం నడవగలుగుతుంటాము. కండరాలలో కదలికలకు ప్రేరణ కలిగించేవి ఏమిటి? అసలు కండరాలలో కదలికలు కలగడానికి గల ప్రేరణ ఏమిటి? మన శరీరంలో ఉండే అవయవాలు, కణజాలాలు, కణాలు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాయి. ఇవన్నీ పరిసరాల నుండి సంకేతాలను గ్రహించి దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఈ ప్రతిస్పందనలే శరీరం ద్వారాను అనేక పనులు జరగడానికి ప్రేరణిస్తాయి. ఉదాహరణకు మనం రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, మనం ఎంత పరధ్యానంగా ఉన్నప్పటికీ కారు వస్తున్న శబ్దం విన్నా చూసిన వెంటనే పక్కకు తప్పుకుంటాము. అంటే శరీరంలో ప్రత్యేకమైనటువంటి సమన్వయ వ్యవస్థ బయట జరిగేటటువంటి మార్పులను గమనిస్తూ దానికి అనుగుణంగా శరీరంలో కదలికల మార్పు అనేది జరుగుతుంటుంది. మరి ఇక్కడ శరీరం వెలుపల వచ్చేటటువంటి ఈ సంకేతాలను ఏమని పిలుస్తారు? శరీరం చూపించేటటువంటి ప్రతిచర్యలను ఏమని పిలుస్తారు? జీవి యొక్క పరిసరాల్లో మార్పు లేదా మార్పుకు సంబంధించిన సంకేతాలను మనం ఏమని పిలుస్తామంటే ప్రచోదనాలు అని పిలుస్తామన్నమాట. సో ఈ ప్రచోదనాలన్నింటినీ కలిపి ప్రతిచర్యలు కారణమవుతాయి. వీటన్నింటినీ ప్రచోదనాలకి మనం ప్రతిస్పందన చూపిస్తాం అనమాట. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మన శరీరం బయట మన శరీరంలో మార్పును తీసుకొచ్చేవి మార్పులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం ఉద్దీపనలు అని పిలుస్తాం అనమాట. ఉద్దీపనకి అనువైనటువంటి శరీరంలో మార్పు అయితే వస్తుంది, దాన్నే మనం ఏమంటాం? ప్రతిచర్య అని పిలుస్తాం అనమాట. ప్రతిస్పందన అని పిలుస్తాం. శరీరానికి వెలుపల జరిగే మార్పులను ఉద్దీపనలు అంటారు. తదనుగుణంగా శరీరం చూపించేటటువంటి మార్పును ప్రతిస్పందనలు అని పిలుస్తాం అనమాట. ఎలుక చూసిన వెంటనే తినాలని పిల్లి దానివైపు పరిగెత్తడం, మొక్కలు వెలుతురు వైపుకే పెరుగుతాయి, వాతావరణంలో వేడి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. ఇవన్నీ కూడా ప్రతిస్పందనలే. జీవి మనుగడ సాగించాలంటే అన్ని పరిస్థితుల్లోనూ ప్రతి ప్రచోదనానికి సరైన ప్రతిస్పందన చూపడం అవసరం. ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడంలో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. దీనిలో వివిధ దశలు ఉంటాయి. ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపల వాతావరణంలోని మార్పును లేదా ప్రచోదనాన్ని గుర్తించడంలో మొదలవుతుంది. ఈ చర్యలో ఇది మొదటి దశ అని చెప్తాం అనమాట. మొదటి దశ అందిన సమాచారాన్ని ప్రసారం చేయడం. రెండవ దశ సమాచారాన్ని విశ్లేషించి. మూడవ దశ ప్రచోదనానికి లేదా ప్రతిస్పందనకు సరైన ప్రతిక్రియ చూపడం అనేది చివరి దశ. ఈ విధంగా మనకు
బయట జరిగేటటువంటి ఉద్దీపనలకు అనుకూలంగా శరీరం ఏమవుతుందంటే ప్రతిస్పందన ఇవ్వడం జరుగుతుంది. మరి సమీకృత వ్యవస్థలు శరీరంలో ఉండేటటువంటి నాడీ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, వీటి మధ్యన సమన్వయం ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. మన శరీరంలోని అన్ని శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తుల ప్రవర్తనలో గణనీయమైన మార్పు రావడమే వారికి నమ్మకం కారణం. అయితే గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త అయినటువంటి ఫ్రాన్సిస్ గాలన్ అని చెప్తాం, రథం నుండి కింద పడిపోయిన మెడపై దెబ్బ తగిలిన ఒక రోగిపై పరిశీలన జరిపే వరకు శరీర భాగాలు నియంత్రించడంలో మెదడు పాత్రపై సరైన అవగాహన లేదు. అంటే శరీరాన్ని నియంత్రించేది మెదడు అనే దానిపైన గాలన్ ఎక్స్పెరిమెంట్స్ చేసేంత వరకు కూడా అవగాహన లేదు. మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు. అంటే మెదడుపైన దెబ్బ తగిలినటువంటి వ్యక్తికి అతనికి చేతి యొక్క స్పర్శ కోల్పోయాడు, కానీ అతని చేతి కండరాలు మామూలుగానే ఉన్నాయి. దీన్ని బట్టి మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని, వాటిలో ఒకటి జ్ఞానానికి సంబంధించినదని, రెండవది చర్యకు సంబంధించిందని గాలన్ నిర్ణయానికి వచ్చాడు. ఈ రోగి విషయంలో జ్ఞాన నాడులు దెబ్బతిన్నాయని, చర్యకు సంబంధించిన నాడులు మామూలుగానే ఉన్నాయని అతని అభిప్రాయపడ్డాడు. అంటే ఏదైతే మెదడుపైన దెబ్బ తగిలినటువంటి ఆ సైనికుడి విషయంలో తీసుకున్నట్లయితే, సో మెదడు నుండి ఏదైతే శరీర కండరాలకు వచ్చేటటువంటి జ్ఞాననాడులు ఏవైతే దెబ్బతిన్నాయి అని చెప్పడం జరిగిందనమాట. గాలన్ ఈ అభిప్రాయం రావడానికి గల కారణం ఏమిటి? నాడుల మధ్య ఉండే సమన్వయ విధులను గురించి 18వ శతాబ్దంలో కాలంలో నాటికి శాస్త్రవేత్తలకు అంతగా తెలియదు. తరువాత కాలంలో శరీర ధర్మ శాస్త్రవేత్తలు నాడులు ఏ విధంగా పనిచేస్తాయనే అంశంపై అధ్యయనం చేశారు. నాడీ సంకేతాలు ఎలా ప్రసారం అవుతాయనే విషయాన్ని విద్యుత్ శక్తి ప్రసారంపై ఆ కాలంలో జరుగుతున్న ప్రయోగాల ఫలితాలతో అనుసంధానం చేయడం ద్వారా నాడీ వ్యవస్థ పనిచేసే విధానాన్ని తెలుసుకున్నారు. అయితే ఈ నాడీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందనేది మన శాస్త్రవేత్తలకు చాలా వరకు తెలియలేకుండా పోయింది. అయితే ఆనాటి కాలంలో విద్యుత్ శక్తి పైన పనిచేయడం, అంటే పరిశోధన చేయడం, దానిని నాడీ వ్యవస్థకు వాళ్ళు ఆపాదించడం ఫలితంగా మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, నాడులు ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోగలిగారనమాట. మెదడు వెన్నుపాము యొక్క వివిధ భాగాల నుండి బయలుదేరిన నాడులు శరీరంలోని వివిధ భాగాలలోని ప్రతిస్పందనలను నియంత్రిస్తాయి. అంటే మెదడు లేదా వెన్నుపాము నుండి వివిధ భాగాలకు బయలుదేరిన నాడులు అనేవి శరీరంలోని వివిధ భాగాల్లో అన్ని ప్రతిస్పందనలు నియంత్రిస్తాయని కనుక్కున్నారు. మరి నాడీ కణం గురించి చూద్దాం. నాడీ కణం, సో మానవ నాడీ వ్యవస్థలో క్రియాత్మక మరియు నిర్మాణాత్మక భాగాలు ఏవైనా అడిగితే మీరు నాడీ కణాలను చెప్పాల్సి ఉంటుంది. ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే కణదేహం ఉంటుంది. కణదేహం పై నుండి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లు ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న చిన్న చిన్న నిర్మాణాలను డెండ్రైట్స్ అంటారు. పొడవుగా ఉన్న నిర్మాణాన్ని తంత్రికాక్షము ఎక్సాన్ అంటారు. తంత్రికాక్షం శరీరంలోని వివిధ భాగాలకు విస్తరిస్తుంది. తంత్రికాక్షాన్ని ఆవరించి కొవ్వు పదార్థాలను కలిగి మైలిన్ ఆచ్ఛాదనం ఉంటుంది. మైలిన్ ఆచ్ఛాదనంలో అక్కడక్కడ గల ఖాళీలను రాన్వియర్ కణుపులు, నోడ్స్ ఆఫ్ రాన్వీర్ అంటారు. మైలిన్ ఆచ్ఛాదనం గల నాడీ కణాలను మైలిన్ సహిత నాడీ కణాలని, లేకపోతే మైలిన్ రహిత నాడీ కణాలు అంటారు. ఈ మైలిన్ తొడుగు ఎందుకు ఉపయోగపడుతుందంటే, తంత్రికాక్షం నుండి, అంటే మైలిన్ తొడుగు ఒక తంత్రికాక్షాన్ని పక్కనున్న తంత్రికాక్షం నుండి వేరు చేస్తాయి. అన్నీ కలిసిపోకుండా వాటిని వేరు చేస్తుంది. మైలిన్ తొడుగు ఏదైతే నాడీ కణంతో, అంటే నాడీ కణంతో మరియు ముఖ్యముగా పదార్థాలతో తయారు చేయబడింది. ఇక్కడ స్వాన్ కణములు అనేవి ఇవ్వడం జరిగింది. మైలిన్ తొడుగు అనేది స్వాన్ కణములతో మరియు ముఖ్యముగా పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది. నాడీ కణదేహం మాత్రం మెదడులో కానీ వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుండి బయలుదేరే పృష్ఠ ఉదర నాడీ సందులలో కానీ ఉంటుంది. డెండ్రైట్స్ ఆక్సాన్ భాగం కణజాలాలలోకి విస్తరించి ఉంటుంది. ఇక్కడ విషయం మనం చూసినట్లయితే నాడీ కణదేహం చుట్టూ కూడా ఏదైతే మైలిన్ తొడుగుంటుందో ఇది స్వాన్ కణాలతో ఏర్పడి ఉంటుందని చెప్పారు. నాడీ కణదేహం మాత్రం మెదడులో కానీ వెన్నుపాములో కానీ ఉంటుంది, లేదా వెన్నుపాము నుండి బయలుదేరినటువంటి పృష్ఠ లేదా ఉదర నాడీ సందుల్లో కానీ ఉంటుందని చెప్పారు. డెండ్రైట్స్ అనేవి ఆక్సాన్ భాగం అనేది మనకి కణజాలాల్లో విస్తరించి ఉంటుందని చెప్పారనమాట. ఉంటుంది. మెదడు వెన్నుపాముల్లో ఉండే నాడీ కణాలు డెండ్రైట్స్ తంత్రికాక్షాల వాటి పొడవు ఆధారంగా గుర్తించడం కష్టం. కానీ మైలిన్ తొడుగు చాలా కణాలు మైలిన్ రహిత నాడులుగా ఉంటాయన్నమాట.
అంటే చాలా వాటిలో ఉండదు. నాడీ కణం నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నాడీ కణంలోని డెండ్రైట్స్ వేరొక నాడీ కణంలోని డెండ్రైట్స్తో కానీ ఆక్సాన్తో కానీ కలిసే ప్రదేశాన్నే నాడీ కణ సంధి సైనాప్స్ అని పిలుస్తారు. ఇప్పుడు సైనాప్స్ అంటే ఏంటనేది కూడా మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. ఒక డెండ్రైట్ మరో కణం యొక్క ఆక్సాన్ కానీ, ఒక డెండ్రైట్ మరో కణం డెండ్రైట్ కానీ, ఒక ఎగ్జాన్ ఎండింగ్ ఇంకో దాని ఎగ్జాన్ ఎండింగ్తో కానీ కలుసుకుంటే వాటిని సైనాప్స్ అంటారు. సింపుల్గా నాడీ కణ సంధి. నాడీ కణ సంధి ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం. అంటే ఇక్కడ సమాచారం అనేది ఒక నాడీ కణం నుండి మరో నాడీ కణానికి బదిలీ చేయబడుతుందన్నమాట. ఈ నాడీ సంధి వద్ద రెండు నాడీ కణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థం సంధానాలు లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ, విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారం ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారం అవుతుంది. అంటే నాడీ కణం నుండి నాడీ కణానికి మధ్య సంధి ఏదైతే ఉందో నాడీ కణ సంధి వద్ద సమాచారం అనేది రసాయనాల ద్వారా కానీ లేదా విద్యుత్ సంకేతాల ద్వారా కానీ ప్రసారం అవుతుంది. నాడీ కణ సందులు మెదడు, వెన్నుపాములపై మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. నాడీ కణ సందులు అనేవి మెదడుపైన కానీ వెన్నుపాముపై కానీ లేదా వాటి చుట్టూ కానీ ఉంటాయి. తంత్రికాక్షాలు మెదడు, వెన్నుపాముల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తీసుకెళ్తాయి. అంటే నాడీ కణంలో కానీ అంటే మెదడులో కానీ వెన్నుపాములో ఉత్పత్తి అయినటువంటి ప్రతిచర్యలు ఏవైతే ఉన్నాయో, ప్రచోదనాలు ఏవైతే ఉన్నాయో శరీర భాగాలు తీసుకెళ్లడంలో సహకరిస్తాయి. ఇక నాడుల గురించి మాట్లాడుకుంటే మనకు రెండు రకాలు చెప్తాము. ఒకటి అభివాహ నాడులు లేదా జ్ఞాన నాడులు అంటాము. గుర్తుపెట్టుకోండి, ఈ నాడులు అనేవి ఎప్పుడు కూడాను జ్ఞానాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. అంటే దేహంలో వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థ అయినటువంటి మెదడు, వెన్నుపాములకు తీసుకువెళ్తాయి. వీటిని జ్ఞాన నాడులు అని పిలుస్తారు. వీటిని అభివాహ నాడులు అంటారు. ఇవన్నీ కూడాను భాగంలో ఉండేటటువంటి వివిధ అంగాల్లో ఉంటాయి, శరీరంలో ఉండే వివిధ అంగాల్లో ఉంటాయి, గ్రాహకాల్లో ముఖ్యంగా ఉంటాయన్నమాట. ఇక తర్వాతది అపవాహిక నాడులు లేదా చాలక నాడులు అంటారు. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి అంటే ఎప్పుడైతే జ్ఞాననాడి ద్వారా సమాచారం అనేది విశ్లేషణ చేసిందో వెంటనే దానికి సరిపడేటటువంటి ప్రతిచర్య అనేది మనకి మధ్యస్థ నాడీ కణంలో ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయినటువంటి సమాచారం అనేది కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రతిస్పందనలు వివిధ శరీర భాగాలకు తీసుకువెళ్తాయి. అంటే ఏ భాగంలో మనకి ప్రతిస్పందన ఉత్పత్తి కావాలో ఆ భాగానికి తీసుకువెళ్తాయి అన్నమాట. వీటినే మనం చాలక నాడులు అని కూడా అంటారు. అపవాహిక నాడులు లేదా చాలక నాడులు. ఈ విధంగా నాడుల్ని మనం రెండు రకాలుగా వర్గీస్తాం. అయితే ప్రచోదనము, ప్రతిస్పందన మార్గాల గురించి మనం మాట్లాడుకుంటే సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సహసంబంధ నాడులు అంటాం, అసోసియేషన్ నర్వ్స్ అంటాం. అభివాహ అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అని పిలుస్తాము అని చెప్పడం అయితే జరిగింది. మన శరీరంలో కొన్ని సందర్భాలలో మన నియంత్రణ లేని ప్రతిక్రియలను చూపవలసిన అవసరం కూడా వస్తుంది. ఈ విధమైన ప్రతిస్పందనలను ప్రతీకార చర్యలు అంటాము, రిఫ్లెక్సెస్ అంటారనమాట. అంటే కొన్ని మనకి తెలిసి కొన్ని కృత్యాలు చేస్తాం, కొన్ని మనకు తెలియకుండానే కొన్ని చర్యలు అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. సో మన నియంత్రణలో లేనటువంటి ప్రతిక్రియలను ప్రతీకార చర్యలు అంటామని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే శరీరంలో ఉండేటటువంటి నాడులు అనేవి మనకు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి అభివాహ నాడులు, రెండు అపవాహ నాడులు, మూడు సహసంబంధ నాడులు. అభివాహ నాడిగాను అభివాహ నాడిగాను ఏదైనా నాడి పనిచేస్తే దాన్ని సహసంబంధ నాడి అని పిలుస్తాం. మోకాళ్ళలో జరిగే ప్రతిచర్య చూద్దాం ఒకసారి. ప్రతీకార చర్య మనం పూర్తి చేతనావస్థలో ఉన్నప్పటికీ నియంత్రించలేని చర్యలను అనియంత్రిత చర్యలు అంటారు. తక్కువ కాల వ్యవధిలో చాలా కొద్ది సమయం తీసుకునే అనియంత్రిత చర్యలు నాడులు అనుసరించే మార్గం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది మెదడు దాకా చేరదు. నియంత్రిత చర్యలన్నింటిలోనూ నాడీ మార్గం పెద్దదిగా ఉండి తప్పనిసరిగా మెదడుకు చేరుతుంది. అంటే ఇక్కడ మనకి కొన్ని అనియంత్రిత చర్యలు ఉంటాయి, కొన్ని నియంత్రిత చర్యలు ఉంటాయి. అనియంత్రిత చర్యలు అనేవి మెదడు వరకు వెళ్ళి విశ్లేషించేంత సమయం ఉండదు కాబట్టి అవి స్థానికంగానే విశ్లేషించబడి వెంటనే ప్రతిచర్యలు అనేవి ఉత్పత్తి అవుతాయి. మరికొన్ని మెదడు వరకు సందేశాలను తీసుకెళ్ళి అక్కడ మనకి విశ్లేషణ చేయబడుతుంది. వాటికి తప్పనిసరిగా మనం నియంత్రిత చర్యలు అంటాం అన్నమాట. మోకాల
ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొట్టమొదటిసారిగా 1875లో కనుక్కున్నారు. దీన్ని నీ జర్క్ అంటారు. నీ జర్క్ అంటారు. ఇది ఎప్పుడు కనుక్కున్నారంటే 1875లో. మొదట్లో దీనిలో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. కానీ మత్తుమందు ఇచ్చిన కోతులో కాలుకు వెళ్ళే వెన్నునాడిని కత్తిరించినప్పుడు మోకాల ప్రతీకార చర్య జరగలేదు. దీనిని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీ మార్గం ఉందని స్పష్టమవుతుంది. అంటే ప్రతీకార చర్య అనేది నాడీతో సంబంధం ఉంటుంది కాబట్టి ఇందులో ఉండదని మొదట్లో నమ్మారు. కానీ కోతి విషయంలో జరిగేసరికి ఇది స్పష్టంగా ప్రతీకార చర్య చాపం యొక్క నాడీ మార్గమే అని గుర్తించారనమాట. నీ జర్క్ ఎప్పుడు కనుక్కున్నారు, మోకాల ప్రతీకార చర్య ఎప్పుడు కనుక్కున్నారంటే 1875. ఇక ప్రతీకార చర్య చాపం చూసుకున్నట్లు ఎలా ఉంటుంది? 19వ శతాబ్దం చివరి వరకు ప్రతీకార చర్య నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తుందని అవగాహన ఎవరికి కూడా ఉండేది కాదు. ఇక జ్ఞానావయవాల నుండి ప్రచోదనాలు గ్రహించి దానిని మెదడు లేదా వెన్నుపాము ప్రభావకాంగాలకు వీటిని కండరాలకు అంటే ఎక్కడైతే వెన్నుపాము మెదడు ఉంటుందో వాటికి సమాచారాన్ని పంపించి ప్రభావకాంగాలకు ఎక్కడైతే ప్రభావం పడుతుందో అంగాలకు అంటే కండరాలకు చేర్చడానికి నిర్దిష్టమైన మార్గం ఉంటుందని జ్ఞానావయవాలు నుండి వెన్నుపాముకు అక్కడి నుండి ప్రభావకాంగాలకు సమాచారము ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణిస్తుంది. దీనినే మనం ఏమని పిలుస్తాం? ప్రతీకార చర్య చాపం అని పిలుస్తాం. ముఖ్యంగా ఇక్కడైతే మీరు చూడవచ్చు, ఇక్కడ మనకి కాలు అనేది ఇక్కడ ఉంది. మనకి కాల్లో ఏం చేసాం? ఒక రాతి పైన గాజు పెంకు పైన మనం కాలు వేయబోతున్నాం. కానీ ఏం చేసింది? మన కాలుకి చిన్నగా గుచ్చుకుంది అనుకుందాం. గుచ్చుకున్న వెంటనే అది పూర్తిగా గుచ్చుకునేంత వరకు మనం కాలు వేయం. చిన్న దెబ్బ తగిలిగానే వెంటనే ఏమవుతుంది? కాల్లో గ్రాహకం అనేది పనిచేస్తుంది. మనం ఏం చేసాము? ఏదో ఒక ప్రమాదకరమైన వస్తువు పైన కాలు వేసామనే సందేశం అనేది తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళడం అవుతుంది? జ్ఞాననాడి ద్వారా మధ్యస్థ నాడీ కణానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది వెన్నుపాములో ఉంటాయి. ఎందుకంటే మనకి వీటిని అసంకల్పిత ప్రతీకార చర్యలు అని పిలుస్తాం కాబట్టి, అంటే అనియంత్రిత ప్రతీకార చర్యలు అని పిలుస్తాం కాబట్టి ఇవన్నీ కూడాను వెన్నుపాము ఆధీనంలో ఉంటాయి. అయితే వెన్నుపాములో మనకి మధ్యలో చూస్తే మధ్యస్థ నాడీ కణం అనేది హెచ్చాకారంలో ఉంటుంది. దీంట్లో పైన ఒక నోడ్స్ ఉంటాయి, కిందన మరో నోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి పైన ఉండేది చూడండి, తర్వాత మనం దీని గురించి చెప్పుకుంటాం. పైన ఉండేటటువంటి మార్గానికి జ్ఞాననాడి అనేది సమాచారాన్ని తీసుకువెళ్తే మధ్యస్థంగా నాడిలో ఏమవుతుంది? సమాచార విశ్లేషణ జరిగి వెంటనే అక్కడ నుండి కాలు పెట్టకూడదు అని కొన్ని మిల్లీ సెకండ్స్లో సమాచారం అని మళ్ళీ మన తొడకండరాలకు రావడం, వెంటనే గుచ్చుకుందని వెంటనే కాలు పైకి ఎత్తడం అనేది జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా కొన్ని మిల్లీ సెకండ్స్ల కాలంలో జరుగుతుందన్నమాట. ఈ విధంగా సమాచారం అనేది మొత్తంగా ప్రసరించి మన కండరాల కాలికి వెనుకకు తీసుకున్నట్లు చేసేటట్లుగా చేయడం జరుగుతుంది. అలాగే మనం మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి, ఆ సమయంలో కాళ్ళు ఎక్కడ పెడుతున్నామో ఆలోచించుకుంటూ అడుగులు వేసాం కదా, కాళ్ళు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. అడుగు పెట్టాలి అని ఆలోచించుకుంటూ అడుగులేస్తే జారి పడిపోతాం. అయితే దీనిలో కలిగించే విషయం ఏమిటంటే అదే కాలి కండరాలు మెదడు నియంత్రణలో ప్రత్యేకమైన కదలికలను తీసుకురాగలవు. అంటే ఒకవేళ మెట్లు ఎక్కుతున్నప్పుడు సాధారణంగా నడిస్తే పడిపోతాం, కానీ ఆ సమయంలో మెదడు పనిచేసి ఏం చేస్తుంది? ప్రత్యేకంగా నడవాలి అని చెప్తుందనమాట. అదేవిధంగా ఫుట్బాల్ క్రీడలో కాలి కండర కణాలు ప్రతీకార చర్యలతో పాటు మెదడు నియంత్రణలో కూడా పనిచేస్తాయి. మనం శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతీకార చర్య మార్గాల రెండింటి ద్వారా నియంత్రించబడుతుంటాయి అని మనకైతే చెప్పడం. అంటే ఆ క్రీడాకారులు ఆడేటప్పుడు బాల్ హఠాత్తుగా వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు శిక్షణ పొందుంటారు కాబట్టి ఆ బాల్ని ఎటువైపు పంపించాలని తెలుసుకుంటారు. అదేవిధంగా కొన్నిసార్లు ట్రిక్స్ వాడుతూ బాల్ను గోల్ పోస్ట్ వైపు పంపించేటప్పుడు మెదడును కూడా ఉపయోగిస్తారు. ఈ రెండింటిని కూడా అనుసంధానం చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చూసారా, నాడీ ప్రచోదనం అనేది నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మన శరీరంలో అనియంత్రిత చర్యలన్నింటినీ నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. మన శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతీకార చర్య మార్గాల ద్వారా నియంత్రించబడతాయి. అయితే నాడీ వ్యవస్థలో ముఖ్యంగా రెండు
విభాగాలైతే ఉంటాయి. మొదటిది కేంద్ర నాడీ వ్యవస్థ, దీన్ని సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంటాం. రెండోది పరదీయ నాడీ వ్యవస్థ అంటాం, దీన్ని పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అని పిలుస్తాం. మరి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే భాగాలు ఏమిటి? మొదట మెదడు, రెండోది వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలకు సమన్వయం పరుస్తుంది. అంటే శరీరంలో ఉండేటటువంటి అన్ని క్రియలను కూడాను కేంద్ర నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. ముందుగా మెదడు. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు శ్రు అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా పెద్దది శరీర అనుపాతంతో పోల్చుకున్నట్లయితే అన్నిటికన్నా పెద్ద మెదడు ఉండేటటువంటి జీవి ఏదంటే శ్రు అనే చిట్టెలుక. ఓకేనండి. మెదడు కపాలం అనే ఒక అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడు కప్పి ఉంచుతూ మెనింజస్ అనే 3 పొరలు అయితే ఉంటాయి. వీటినే మెనింజస్ లేయర్స్ అని పిలుస్తాము. ఈ లేయర్స్ అనేవి అంటే మృద్వి, లౌతికల, వరాసిక అని వీటిని పిలుస్తాము. ఈ 3 కూడా మెదడును కప్పి ఉంచుతూ ఉంటాయి. ఈ మెనింజస్ పొరలు వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది కపాలము, మెనింజిన్లతో కలిసి మెదడును అఘాతాల నుండి కాపాడుతుంది. అంటే మెదడుకి ఏదైనా భౌతిక ఘాతాలు కానీ ఎలక్ట్రిక్ ఘాతాలు కానీ తగిలేటప్పుడు ఈ మస్తిష్క మేరుద్రవం అనేది వాటి ప్రభావం మెదడు వరకు వెళ్లకుండా కాపాడుతుందన్నమాట. మెదడు బయట వైపును చూసినట్లయితే నాడీ కణాల కణదేహాలను కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని బూడిద రంగు పదార్థం అంటారు. ఇక లోపల వైపు చూసినట్లయితే కణదేహాలు ఎగ్జాన్లు అనేవి ఉంటాయి. ఈ ఎగ్జాన్లు మైలిన్ తొడుగును కలిగి ఉండడం జరుగుతుంది. ఇవి తెల్లగా ఉంటాయి. అందుచేత మెదడు ఈ భాగాన్ని తెలుపు రంగు ప్రాంతము అంటాము. ఓకే. బూడిద రంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే తెలుపు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. అంటే మనం మెదడుని ఒక గోళంగా పోల్చుకున్నాం అనుకోండి. పరిధి అంటే వెలుపల వైపు, అంటే వెలుపల వైపు మనకు బూడిద రంగు, కేంద్రం అంటే లోపల వైపు తెలుపు రంగులోనూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుండే మనకు మైలిన్ తొడుగులతో కలిసిన ఎగ్జాన్లు మెదడు నుండి వెలుపలకు వస్తాయి. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరం కిందట గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్తలకు తెలియజేశారు. అంటే క్రీస్తు పూర్వం, అంటే దాదాపుగా నేటికి 2000 సంవత్సరాల కిందటే గ్రీకు శాస్త్రవేత్తలు మనకి తెలియజేయడం అయితే జరిగింది. ఇక మెదడు అందులో భాగాలు చూద్దాం. ముందు మెదడు, మొదటిది మెదడులో ముందుకున్న భాగాన్ని ముందు మెదడు అంటారు. మస్తిష్కం, అలాగే ద్వారగోర్ధం దీంట్లో అంతరంగా ఉంటాయి. ఇక రెండవది మధ్య మెదడు, ఇక్కడ దృగ్గోళాలు ఆప్టిక్ లోబ్స్ అనేవి ఉంటాయి. ఇక మూడవది వెనుక మెదడు, ఇందులో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఒకటి అనుమస్తిష్కము, రెండోది మధ్యాముఖము. ఇక భారం గురించి మాట్లాడుకుంటే మగవాళ్ళు అయితే 1400 గ్రాములు, సుమారుగా యావరేజ్గా తీసుకుంటే 1400 గ్రాముల బరువు కలిగినటువంటి మెదడు ఉంటుంది. అయితే శరీరం మొత్తం బరువులో దీని బరువు 2%, కానీ అది వినియోగించుకునే ఆక్సిజన్లో చూస్తే మాత్రం 20% వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే శరీరం ఉపయోగించుకునేటటువంటి మొత్తం శక్తిలో 20% శక్తి మెదడే ఉపయోగించుకుంటుంది. పురుషుని మెదడు బరువు రమారమి 1375 గ్రాములు ఉంటే స్త్రీలలో మెదడు బరువు దాదాపుగా 1275 గ్రాములు ఉంటుంది. అంటే 100 గ్రాముల వ్యత్యాసం ఉంటుంది. కానీ సరాసరి అడిగేటప్పుడు మాత్రం మీరు 1400 గ్రాములు చెప్పాల్సి ఉంటుంది. ఇక మెదడులో వివిధ భాగాలు నిర్వర్తించే విధుల గురించి మాట్లాడదాం. ముందుగా ముందు మెదడు గురించి మాట్లాడితే ఇందులో గ్రానలంబికలు, ఆల్ఫాక్టరీ లోబ్స్ అంటాం. అంటే గ్రానం అంటే వాసన చూసేటటువంటి విధులు అనమాట. గదాకృతిలో ఉండే నిర్మాణాలు, వీటిని ఉదరతలం వైపు నుండి మాత్రమే చూడగలుగుతాము. ఇవి వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. ఓకే, గ్రానలంబికలు. ఇక మస్తిష్కం చూసుకున్నట్లయితే ఇందులో 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటినే మస్తిష్క అర్ధగోళాలు అంటారు. మస్తిష్కం యొక్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది. ఈ ముడతలు ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గైరీ అని, లోపలకు ఉండే భాగాన్ని సల్సి అని అంటారు. సల్సీలు ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్క గోళాలకు 4 లంబికలుగా విభజిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మెదడుని 4 భాగాలుగా విభజించేటట్లు ప్రత్యేకమైనటువంటి ప్రస్ఫుటంగా ఉండడానికి కారణం ఏంటంటే సల్సీల్ అని చెప్తాము. అయితే దీని యొక్క మస్తిష్కంలో మనకి ఏదైతే మనం 2 అర్ధగోళాలని చెప్పుకున్నామో, ఈ అర్ధగోళాలు అనేవి పరస్పరము శరీరంలో ఉండేటటువంటి 2 వైపులా ఉండే అవయవాలను నియంత్రిస్తూ ఉంటుంది. వీటి యొక్క నిధులు చూద్దాం. విధులు ఒకసారి: మానసిక సామర్థ్యాలకు స్థావరము, ఆలోచనలు, జ్ఞాపకాలు, కారణాలు వెతికే శక్తి,
ఊహాశక్తి, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది మస్తిష్కం అండి. ఓకేనా. మస్తిష్కం అనేది ఏం చేస్తుందంటే అన్ని జ్ఞాన కేంద్రకాలు దీనిలోనే ఉంటాయి, ఆలోచనల కేంద్రకాలు ఇందులో ఉంటాయి, జ్ఞాపక శక్తి కూడా మస్తిష్కంలోనే ఉంటుంది, కారణాలు వెతకడం, ఊహాశక్తి, ఉద్వేగాలు, వాక్కును నియంత్రించడం అంటే మాటలు నియంత్రించడం వంటి అన్ని నియంత్రణలు కూడా మనకు మస్తిష్కంలో ఉంటాయి. అంతేకాకుండా అనేక అనుభూతులను ఊహించగలగడం, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం కూడా మస్తిష్కంలోనే ఉంటుంది. ఇక మస్తిష్కంలో రెండో భాగం ద్వారగోర్ధం, డయాన్సెఫలన్స్. అంటే ఇది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండూ చూసుకోండి. డయాన్సెఫలాన్ అన్న ద్వారగోర్ధం అన్న ఒకటే. ఈ లంబికల రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. ఇది మెదడు యొక్క అంతరతలం. సో మెదడు మనం తీసుకున్నాం అనుకోండి, ఈ మెదడు యొక్క అంతర్భాగంలో అయితే ఇది ఉంటుందన్నమాట. ఓకేనే. కాబట్టి అంతర్తలం నుండి మాత్రమే చూడగలం. ఇది మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. ఇది థాలమస్, హైపోథాలమస్లుగాను విభజించబడి ఉంటుంది. సో డయాన్సెఫలాన్ అనేది మళ్ళీ రెండుగా విడిపోతుంది, థాలమస్, హైపోథాలమస్లుగా విడిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రిస్తుంది. కండరాలు, కదలికకు ప్రతిక్రియ, ప్రతిచర్యల కేంద్రకాలు దీంట్లోనే ఉంటాయి. భావోద్వేగ కేంద్రకాలు ఇక్కడే ఉంటాయి. నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర చూడండి ఒకసారి. భావోద్వేగాల కేంద్రకాలు ఇక్కడే ఉంటాయి. నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలి కేంద్రాలు కూడాను ఇక్కడే మనకు ఉంటాయి. ఇక హైపోథాలమస్ గురించి చూసుకుంటే ఇది పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథినే మనం ఏమంటాము, ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది అనమాట. అటువంటి పీయూష గ్రంథిని నియంత్రించేది హైపోథాలమస్. ఇది ఇంపార్టెంట్ అండి. సో మానవ శరీరంలోనే అతి ప్రధానమైన గ్రంథి మాస్టర్ గ్లాండ్ అని దేని పిలుస్తామంటే పీయూష గ్రంథి. అటువంటి పీయూష గ్రంథిని నియంత్రించేది హైపోథాలమస్. ఇది మనకి ముందు మెదడు లేదా మస్తిష్కం యొక్క ప్రధాన విధులండి. ఇక్కడ ద్వారగోర్ధంకి వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, హైపోథాలమస్ వస్తుంది. ఓకే. ఇక్కడ అన్ని భావావేశాలను కూడా మీరు ద్వారగోర్ధంకి మీరు కనెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత మధ్య మెదడు. ఇది మందంగా, దృఢంగా, చిన్న కాడ వంటి భాగము. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడులోను ఫ్రాన్స్ను కలుపుతుందన్నమాట. ఇది మధ్య మెదడు అనేది ముందు మెదడుని అలాగే వెనుక మెదడు అనుమస్తిష్కంను కలుపుతుంటుంది. మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్కు పంపుతుంది. దీని యొక్క ప్రధాన విధి ఏంటంటే మస్తిష్క వల్కలంలో ఉత్పత్తి అయినటువంటి సందేశాలు వెన్నుపాముకు పంపించడం, అదేవిధంగా జ్ఞాన ప్రచోదనాలు వెన్నుపాము నుండి హైపోథాలమస్కు పంపించడం దీని యొక్క ప్రధాన విధి. దృష్టికి, వినడానికి ప్రతిక్రియ, ప్రతిచర్యలను చూపుతాయి. దృష్టి, వినడానికి ప్రతిక్రియలు చూపించడం అనేది మధ్య మెదడులో ఉంటుంది. ఇక వెనుక మెదడు. వెనుక మెదడు చివరి అంటే మెదడులో చివరి భాగం ఇది. దీనిలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి. ఒకటి అనుమస్తిష్కము, రెండోది మధ్యాముఖము. అనుమస్తిష్కం, సెరిబెల్లం అంటే ఏమిటి? ఇది మస్తిష్కానికి దిగువన మధ్యాముఖానికి పైన ఉంటుంది. దీనిలో రెండు మస్తిష్క గోళార్ధాలు ఉంటాయి. ఓకేనండి. సో వెనక వైపు ఉండేదండి. సో ఈ భాగం మనకి అనుమస్తిష్కం. దీని యొక్క ప్రధాన విధులు చూద్దాం. శరీర సమస్థాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికను నియంత్రిస్తుంది. భూమిపైన నడిచేటప్పుడు శరీర కండరాలను నియంత్రిస్తూ శరీరం ఒకే స్థితిలో ఉండేటట్లుగా ఇది కాపాడుతుంది. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. అంటే మస్తిష్కం నుండి ఏవైతే చలనాలు అయితే వస్తుంటాయో, అంటే ఆడడం, డాన్స్ చేయడం, లేకపోతే పరిగెత్తడం వంటి క్రియలు చేస్తుండేటప్పుడు వాటి యొక్క సమతాస్థితి అంటే వాటి ఇటువైపు పడిపోకుండా, తూలిపోకుండా నిటారుగా ఉండేటట్లుగా ఈ అనుమస్తిష్కం అనేది నియంత్రిస్తుంది. ఇక తర్వాత వచ్చే భాగం మధ్యాముఖం. ఇది త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులో ఫ్రాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. దీని యొక్క విధులు చూసుకున్నట్లయితే శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనము, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రిస్తుంది. అంటే మన ఆధీనంలో లేనటువంటి శరీరంలో జరిగే అన్ని ప్రక్రియలు కూడాను ఇది నియంత్రిస్తుంది. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వాసోమోటర్గా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారుతుంటుంది. అంటే వ్యాసోమోటర్ అంటే ఏదో లేదండి. ఇప్పుడు మనం ఏదైనా ఒకసారి హఠాత్తుగా ఒక పెద్ద అకస్మాత్తుగా ఏదైనా పని చేసేటప్పుడు, లేకపోయినప్పుడు దేన్నైనా చూసి భయపడేటప్పుడు, లేదా
ఒక్కసారిగా పోరాడాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్కువ బలం అవసరం ఉంటుంది. అంటే రక్తం అనేది ఎక్కువ సరఫరా అవ్వాల్సి ఉంటుంది. అలా ఎప్పుడైతే మనకు అత్యవసర పరిస్థితిలో రక్తం ఎక్కువగా అవసరం వస్తుందో ఆ సమయంలో దమన గోడలని ఏం చేస్తదంటే వాటి యొక్క వ్యాసం పెంచడానికి ట్రై చేస్తదనమాట. అంటే దమన గోడల వ్యాసం పెరిగిందనుకోండి, దమన యొక్క వ్యాసం పెరిగిందనుకోండి, అప్పుడు ఎక్కువ రక్త ప్రవాహం జరుగుతుందనమాట. ఇలా దమన గోడల వ్యాసాన్ని పెంచే ప్రక్రియని మనం వాసోమోటర్ అంటారు. ఈ ప్రక్రియ మజ్జాముఖం చేస్తుందనమాట. మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతి చేయడం వంటి ప్రతిక్రియ చర్యలు కూడాను మజ్జాముఖం ఆధీనంలో ఉంటాయి. ఇవి మనకి మెదడు యొక్క ప్రధానమైనటువంటి విధులైతే సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. సో తర్వాత వీడియోలో మనం వెన్నెముక గురించి అయితే మనం నేర్చుకుందాం. ఈ మా ప్రయత్నం మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి, స్నేహితులకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.